our JSW Rayalaseema Steel will be bigger than Ballari. One day it is going to happen. That is 20 million plant. We are starting only 2 million plant. But we are having iron ore. I am assuring you, from Rayalaseema, we are having iron ore. I am going to give you iron ore. You have to produce steel. Make one of the biggest unit in India. That is the commitment I need from you. ఇది వస్తే మన జీవితాలే మారతాయి. ఇక్కడ అన్ని వస్తువులున్నాయి. రాయలసీమ వాసులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మినరల్ వెల్త్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, సిమెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఐరన్ ఓర్ ఉంది. మనం దాన్ని స్టీల్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీ ఉంది. 5 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో అవసరమైతే 2-3 ఎయిర్పోర్ట్లు తెచ్చుకుంటాం. ఇంకో పక్క రైల్వే లైన్లు, పోర్టు కూడా కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే రామాయంపట్నం పోర్టు మీరు చూస్తే 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఇవి చేయగలిగితే బ్రహ్మాండంగా మన ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపూర్ జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి. ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓర్ విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్ళింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు నేను ఆలోచించేది, రాయలసీమలో ఉండే ఖనిజ సంపద రాయలసీమలోనే సంపద సృష్టించడానికి వినియోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఐరన్ ఓరు, ఇక్కడనే స్టీల్ తయారు చేస్తాం. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంకో పక్క ఇక్కడుండే సిమెంటు, ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దానివల్ల ఒక 8-9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఈ రాయలసీమలో 4,58,288 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ గడ్డపై నుంచి అడుగుతున్నా,
5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేటు జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కనీసం పులివెందుల్లో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడే మన మిత్రుడు ఆదినారాయణ గారు కోరారు, గండికోట ఆరండార్. నేను అడుగుతున్నా నాటి ముఖ్యమంత్రిని, ఒకప్పుడు ఆరండార్ నేనే ఇచ్చా, మళ్లీ ఆరండార్ నేనే మీకు ఇచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క రాజోలి 3 టీఎంసీ నీళ్లు నిర్మాణం కావాలని కోరారు. తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎస్ఆర్బీసీ కంటిన్యూషన్ కూడా చేస్తాం. ఆర్టీపీపీ పక్కనే ఉంది, అది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో ప్రారంభించాం. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు రావాలి, అక్కడ గాని ఇక్కడ గాని ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క పూలే స్కూల్ అడిగారు, అది కూడా క్లియర్ చేస్తాం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో రోడ్డు అడిగారు, అవన్నీ ఇస్తాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, అవుకు టనల్ పూర్తి చేసి కడాన పులివెందులకు కూడా చీనీ తోటల బతికిచ్చాం. పైడిపాలెం చిత్రావతి లిఫ్ట్లు పూర్తి చేసి రైతుల కష్టాలు తీర్చాం. పులివెందల మండలంలో ఎర్రబల్లి చెరువుకు కూడా మేమే నీళ్లిచ్చాం తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ముఖ చిత్రం మారుతా ఉంది. పచ్చదనం పరిశ్రమలతో ఈ ప్రాంతం దశ దిశ మారుతుంది. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ, ఈ రోజు సీమ అంటే స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్, గోల్డ్ మైనింగ్, ఇలా అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. జస్ట్ నౌ ఐ స్పోక్ టు సజ్జన్ జిందాల్ జీ. I requested him, in Tirupati there is a space city. All his satellites has to be launched from Tirupati. He agreed immediately. We are going to make it one of the best space city in Tirupati. We are having a drone city in Orvakal. Kopparthi, Orvakal, 2 industrial townships we are developing. Now I requested him, make Orvakal drone city as a hub
for defense applications and all civilian applications he is going to do in big way. ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ వాసులందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను ఎప్పుడూ కోట్ చేసేవాడిని. ఇక్కడనే లింగాల మండలం ఉంది. పులివెందల నియోజకవర్గంలో లింగాల మండలం. ఈ లింగాల మండలం చూస్తే 24-25 తలసరి ఆదాయం 7,26,931 రూపాయలు. విశాఖపట్నం తలసరి ఆదాయం కంటే మన లింగాల తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. అంటే ఏంటి కారణం? లింగాలలో హార్టికల్చర్ ఉంది. అన్ని పండ్లు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. నేను మైక్రో ఇరిగేషన్ ఇస్తే ఆ మైక్రో ఇరిగేషన్ కి సబ్సిడీ ఇవ్వకుండా అది కూడా తీసేసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు. ఈ రోజు మళ్ళా రాయలసీమ వాసులందరికీ చెప్తున్నాను, ఆగస్టు 15 లోపల 1,00,000 కోట్లతో ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేట్టుగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి ఇక్కడే ఫౌండేషన్ వేస్తాం. మదనపల్లిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. లింగాల ఒక మోడల్ మాత్రం. ఇలాంటిదంతా కూడా రాష్ట్రం అంతా రావాలి, రాయలసీమ అంతా కూడా రావాలి. మన ఆదాయం పెరగాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. దానికి క్లారిటీతో మీ అందరి ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ఆధ్యాత్మిక కేంద్రం, పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేస్తాం. గండికోట ఇక్కడే ఉంది. బ్రహ్మాండమైన టూరిజాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. అమెరికాలో గ్రాండ్ కెనాన్ ఉంటే దాన్ని మరిపించే విధంగా భారతదేశంలో సుందరమైన గ్రాండ్ కెనాన్ మన గండికోట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఈ బీడు భూములు రేపు సిరులు పండిస్తాయి. హార్టికల్చర్ పంటలతో భూములకు రెక్కలొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన పల్లెలే రేపు సంపదకు సృష్టి అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, సీమలో ఫ్యాక్షన్ పోయింది. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. 95లో ముఖ్యమంత్రి అవుతానే నేను ఒకటే ఆలోచించాను, ముఠాలు పోవాలి, ఫ్యాక్షన్లు పోవాలి. నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు, నీళ్లు పారాలని, సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం. ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు, కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. నేను అందుకే అన్నాను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా. విధ్వంసమే అజెండాగా ముందుకు పోయారు. ఇప్పటి వరకు విధ్వంసాన్ని చేశారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఒక మనిషికి ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటుంది. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం.
మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చాలా బాధపడ్డాం. 5 ఏళ్లు కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా బెంగళూరు అని చెప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఎక్కడన్నా పోతే ఏది మీ రాజధాని అంటే నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ మా రాజధాని వాళ్ళు బాగా చెప్పుకున్నారు. తమిళనాడు నుంచి ఎక్కడన్నా పోతే చెన్నై అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. కానీ దురదృష్టం 3 రాజధానులు 3 ముక్కలాటాడి మనం నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీ అందరికీ అర్థం కావాలి. రాజకీయాలు ప్రజల కోసం చేసేటివి. హింసతో రాజకీయాలు జరగవు. నేరాలతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. నేను తీవ్రవాదులతో పోరాడాను, నా కోసరం కాదు, సమాజం కోసరం. కడాన 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నేను ఆ రోజు కూడా భయపడలేదు. ఒకవేళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాలు చాలా చూశాం. నేను ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాను. నిన్న కూడా మీరు చూశారు, పోలీసులు నిర్వీర్యం చేసే పని చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన విజయవాడలో మీరు చూస్తే చాలా బాధేస్తుంది. పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, మన ఆస్తులు కాపాడతారు, మన ప్రాణాలు కాపాడతారు. ఇంకో పక్కన ఎన్నో టెన్షన్లుంటాయి. తీవ్రవాదులు సంఘ విద్రోహ శక్తులపైన పోరాడతారు. అలాంటి చేసినప్పుడు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయి. గంజాయి బ్యాచ్కి తల్లికి భార్యకు కూతురికి కూడా తేడా తెలియదు. అలాంటి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. అలాంటి ఒక సంఘటన జరిగితే నేను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా చేయాలంటాను. అదే సమయంలో చట్టపరంగా ఎవరైనా సరే కఠినంగా ఉండాలని చెప్పేది నా కోరిక. 40 ఏళ్లుగా మీరు చూశారు, సిబిఎన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అనేది నా ఆదేశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మీరు చూశారు,
నేను ఎక్కడికక్కడ గంజాయిని పూర్తిగా నిషేధించాం. ఎక్కడ పంట వేయకుండా కాపాడాం. ఈరోజు ఈగల్ బ్రాండ్తో పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేశాం. ఎవరైనా గంజాయి సేవించినా వదిలిపెట్టడం లేదు. కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్రం కూడా ముందుకు వచ్చారు. నక్సలైట్స్ ను పూర్తిగా తుదమట్టించిన ఘనత కేంద్రానికి దక్కింది. అమిత్ షా అదే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి దేశంలో డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు, గంజాయి ఉండడానికి వీలు లేదు, దీనిపైన పోరాటం చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పోయారు. ఈ రోజు ఇక్కడుండే ఒక రాజకీయ పార్టీ నాయకుడు మన ఈ జిల్లాలో ఉండే వ్యక్తి గంజాయి బ్యాచ్ ని వెనకానేసుకుని వచ్చే పరిస్థితి వస్తే బాధేస్తుంది. రౌడీజానికి నాంది పలికితే బాధేస్తుంది. పోలీసుల పైన దాడి చేస్తే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఎంత డబ్బులున్నా లాభం లేదు. మనందరికీ భద్రత ఉండాలి. మా ఆడబిడ్డ రోడ్డు మీదకి పోతే తిరిగి రాలేని పరిస్థితి వస్తే నేను ఎన్ని లక్షల తలసరి ఆదాయం సంపాదించినా అది నిరర్ధకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా తిరిగి రావాలి, స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆ ద్వేయంతో నేను పనిచేస్తున్నా. అందుకే ఒకే ఆలోచన నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. రాయలసీమ వాసులందరినీ కోరుతున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై గోల్. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి. ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇక్కడే 1415 ఎకరాలు అంటే 1400 ఎకరాలు యాంక్సిలరీ యూనిట్స్ కేటాయిస్తున్నాం. ఇంకా ఈ ప్రాంతంలో వస్తాయి. ఈ కడప ప్రాంతంలో ఎవరెవరికి ఉత్సాహం ఉంటే వాళ్ళు ముందుకు రావాలి. రైతులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలి, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకోవాలి, ఎఫ్పిఓలుగా తయారు కావాలి. దానికి కావలసిన రుణాలు ఇచ్చి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కింద ముందుకు తీసుకుపోతాం. ఇది కష్టమైన పని కాదు. ఇటీవల నేను చూశాను, మా డాక్రా సంఘాలు 1,45,000 మంది ఎంఎస్సీలు పెట్టుకుని మైక్రో ఆంటర్ప్రైజ్ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈ సంవత్సరం 5 లక్షలు చేస్తున్నాం. కడప జిల్లా మీరు ఒకసారి చూస్తే 20.5 గిగావాట్ సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడు స్టోరేజ్ ఉంది. ఇక్కడనే మీరు చూస్తే సోలార్ వచ్చింది, పక్కనే విండ్ మిల్స్ ఉన్నాయి, పక్కనే మన గండికోటలోనే పంపుడు స్టోరేజ్ వస్తా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 కలిపి అవసరమైతే బ్యాటరీ కూడా పెట్టుకుంటే కడప జిల్లా గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. ఏ వస్తువు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు చూపుతో పనిచేస్తాం. ఈరోజు గండికోట మీరు చూస్తే మైలవరం గండికోట 30 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. జిల్లాలో 80 టీఎంసీ నీళ్లుండే రిజర్వాయర్లున్నాయి. ఇంకా వర్షాలు పడలేదు. అయినా కూడా ఈ కడప జిల్లాలో ఉండే రిజర్వాయర్లో 48 టీఎంసీ నీళ్లు స్టోరేజ్ ఉంది. ఇది ముందు చూపు. పోయిన సంవత్సరం అన్ని రిజర్వాయర్లు ఫుల్ గా పెట్టాం. కొంతవరకు 2 పంటలు వాడాం. ఇప్పుడు ఇంకా కూడా 45 టీఎంసీ నీళ్లుండే పరిస్థితి వస్తా ఉంది. అందుకే వ్యవసాయం కూడా గిట్టుబాటు ధర ఉండే వ్యవసాయం, హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవన్నీ పెడతాం. ఇంకో పక్క
ఇండస్ట్రీని సర్వీస్ సెక్టర్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే మేము వెళ్ళినప్పుడు కన్యకా పరమేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్ చూశాను. ఆ ప్రాంతమే ఒక ప్రశాంతంగా ఉంది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఐ రిక్వెస్టెడ్ జిందాల్జీ, వై కాంట్ యు డెవలప్ దిస్ టెంపుల్? ఇమ్మీడియట్లీ he promised me he is going to make it one of the best temple with his funds. నా ఆలోచన ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక చిన్న పని ఉంటే ఏ విధంగా భాగస్వాములు చేయాలనో చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు చూస్తే 3 ప్రాజెక్టులకి ఐఎమ్ వెరీ హ్యాపీ. JSW Rayalaseema Steel Plant started today. It is 24 months. Another 24 months we are going to complete. And also we have laid the foundation stone for JSW solar plant. It is another 20,000 crores they are going to spend. And finally, in Vizianagaram, JSW Industrial Park, they are going to start. In Vizianagaram, if you see Araku Valley, before going to Araku Valley, there are nearly 300 acres of land additionally. They are going to develop one of the best tourism hub. I am very happy that is also going to come. He is going to invest. I asked him, next 4 or 5 years, I will bring projects for you. What are all possible, all these things we will do it. And also, you have to invest in Andhra Pradesh. For your investment, returns will be safe. That is our commitment. I am very happy. He is going to invest in new technologies, new areas, either drone or space technology, and also further investments in industrialization. So ఇవన్నీ చేస్తున్నాయి. ఈ రోజు ఇంకొక పక్క అలగనూరు కూడా ఒకటి అడిగారు. అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఒక హిస్టారికల్ డే, హిస్టారికల్ ప్రారంభం జరిగింది. అదే రాయలసీమ స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ తో రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ ఇండస్ట్రియలైజేషన్ అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరొచ్చినా ఆగదు. ఈ నా రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసే వరకు ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు.